ఏఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్లో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎర్రవెల్లి నివాసం నుంచి శుక్రవారం ఉదయం ఏఏజీ ఆసుపత్రికి పోయినట్టు ఆయన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆయనకు వైద్య పరీక్షలు చేసిండు, గ్యాస్ట్రిక్ పరీక్షలు కూడా చేసిండు. ఎలాంటి సమస్యలు లేవు. రెగ్యులర్గా జరిగే చెకప్లో భాగంగానే ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ వైద్య పరీక్షలు కూడా చేయించుకుని ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పేసి ఏఐజీలో ఉన్నటువంటి కీలక ముఖ్యమైన డాక్టరు, చీఫ్ డాక్టరు నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు అయినాయి. మొన్న ఏదైతే విచారణ సందర్భంగా ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైండో ఆ సమయంలో ఆయన కమిషన్ ముందు ఒక మాట చెప్పిండు, కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, జలుబు ఉంది, కొంచెం అనారోగ్యంగా ఉన్నా అని చెప్పేసి. ఆ క్రమంలో భాగంగానే ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇప్పుడు అంతా సెట్, ఎలాంటి సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, అంతా ఓకే, ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా వైద్యాధికారులు అయితే చెప్పారు. రైట్, ఇక ఇట్లా ఉంటే ఇంకేమైనా గద్దర్ అవార్డుల విషయంలో ఒక వివాదం నడుస్తూ ఉంది. ఏంటంటే ఆ అవార్డుల దాని మీద గద్దర్ ఫోటో లేదు, గద్దర్ ఫోటో లేకుండా గద్దర్ అవార్డు ఎట్లా ఇస్తారు మీరు, గద్దర్కే ఇది అవమానం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఆయన ఫోటో లేకుండానే జ్ఞాపిక ఎట్లా పెడతారు మీరు, గద్దర్ అంటే గద్దర్ అవార్డు అంటే ఆయన ఫోటో ఉండాలి, గద్దర్ అవార్డు అంటే ఆయన పేరు ఉండాలి, ఆ అవార్డు మీద మొత్తం అవార్డును చూస్తే గద్దరే యాదికి రావాలి. కానీ అట్లాంటిది గద్దర్ లేకుండా, గద్దర్ పేరు లేకుండా, గద్దర్ ఫోటో లేకుండా గద్దర్ అవార్డు ఎట్లా ఇస్తారని చెప్పేసి ఒక విమర్శ అయితే మొత్తానికి నడుస్తూ ఉంది. మరి నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే నిన్న విడుదల చేసిందో సోషల్ మీడియాలో దాన్ని చూస్తే నిజంగానే గద్దరు ఇక్కడ ఈ అవార్డులో గద్దర్ ఫోటో లేదు, డప్పు ఆయన ఏదైతే ఆయన చేతికి డప్పు పట్టుకొని నిత్యం కాలికి గద్దెలు డప్పు పట్టుకొని ఉందో అదే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా గద్దర్ ఫోటో కానీ గద్దర్ ఆయన ఎగురుతున్నట్టుగా ఆయన గుర్తు చేసేలాగా డప్పు తప్ప గద్దర్ ముఖ చిత్రం ఆయన పేరు కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అయితే కొంతమంది ఆంధ్ర సినీ పెద్దల సూచనలు వాళ్ళ మాట వినడం వల్లనే తీసేస్తారని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది. దాంతోపాటే చంద్రబాబుకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి గద్దర్ మావోయిస్టుగా, ఒక ప్రజా ఉద్యమ నాయకుడిగా